కొలంబో వేదికగా ఇండియా లంక మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ నిశంక, దునిత్ వెళ్లలాగే అర్ధశతకాలు సాధించడంతో లంక 230 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకంతో శుభారంభాన్నిచ్చాడు. తర్వాత బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే చివర్లో రాహుల్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. తర్వాతి బ్యాట్స్మెన్ విఫలం కావడంతో జట్టు 230 పరుగుల దగ్గరే ఆలౌట్ అయింది. కొలంబో వేదికగా ఇండియా లంక మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ నిశంక, దునిత్ వెళ్లలాగే అర్ధశతకాలు సాధించడంతో లంక 230 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధశతకంతో శుభారంభాన్నిచ్చాడు. తర్వాత బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయితే చివర్లో రాహుల్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. తర్వాతి బ్యాట్స్మెన్ విఫలం కావడంతో జట్టు 230 పరుగుల దగ్గర ఆలౌట్ అయింది.